మీకు ఆన్సర్ చేస్తారు. ఒక్క నిమిషం. ఓకే వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. యా షేక్ బాజీ గారు గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు మన వెంకటేశ్వర గారు మాట్లాడారు మొత్తం ఈ ఎన్నిక తర్వాత ఫలితాలు, ఎన్నికలో గెలిచినటువంటి విధానం వాళ్ళ దృష్టిలో ఏంటి అనేది, వాటికి మీరే ఆన్సర్ చేయాలి. యా క్యారియర్. రాజుగారు మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులకి మన ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సాధారణంగా ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఓడిపోయిన తర్వాత ఇంతకంటే గొప్పగా ఏం మాట్లాడతారండి? ఓడిపోయిన తర్వాత మాట్లాడే విధానం చక్కగా అలాగే మాట్లాడారు బీఆర్ఎస్ మిత్రులు. ఇప్పుడు రిగ్గింగ్ చేశారన్నారు, రౌడీజం చేశారన్నారు, బూత్ క్యాప్చరింగ్ అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈసీ మా చేతుల్లో ఉందా? ఈసీ ఎవరి చేతుల్లో ఉంది? ఎలక్షన్ నిర్వహించింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమా, ఈసీయా? ఈసీ నిర్వహించిన ఎలక్షన్లో బూత్ క్యాప్చరింగ్ చేస్తుంటే ఈసీ ఏం చేసింది? అట్లాగే మీడియా వాళ్ళు కళ్ళు మూసుకుంటారా? మీడియా వాళ్ళు ఏదన్నా ఒక్క మీడియా బూత్ క్యాప్చర్ చేయటం కానీ, రౌడీజం చేయటం కానీ ఎక్కడన్నా కానీ ఆ సంఘటన ఒకటన్నా చూపించారా? చెప్పండి. ఏదో చిన్న చిన్న 1-2 సంఘటనలు తప్ప బూత్ క్యాప్చరింగ్ చేసే ఆయన చెప్పిన బీఆర్ఎస్ మిత్రుడు చెప్పిన అంత స్థాయిలో రౌడీయిజము, గూండాయిజము, అరాచకము, అధర్మము ఇలా పదాలు వాడారు. ఆ రకమైన వాతావరణాన్ని మీడియా ఎందుకు చూపించలేదు? నిజంగా జరిగుంటే. అలాగే ఈసీ ఏం చేస్తూ ఉంది? ఈసీ కంట్రోల్లో ఉంటుంది కదా ఎలక్షన్ అంతా కూడా. కాబట్టి వారు చెప్పేదన్నీ కూడా అసత్యాలు. కాబట్టి ఓడిపోయారు, కాబట్టి ఓడిపోయిన తర్వాత ఏదో ఒకటి నెపాలు ఎత్తుక్కోవాలి కాబట్టి వెతుక్కుంటా ఉన్నారు. ఈవేళ జూబ్లీ హిల్స్లో గెలుపుకి ప్రధానంగా ముఖ్యమైన కారణం రియల్ హీరో రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు పకడ్బందీ వ్యూహం, ఆయన పరిపాలన, ఇచ్చిన హామీలను అమలు చేసిన విధానం, సన్నబియ్యం ఇవ్వటం కానివ్వండి, అట్లాగే స్ట్రాటజికల్ గా బీసీ క్యాండిడేట్ నిలబెట్టడం కానివ్వండి, మరి ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి వాస్తవాలు. ఒక యోధుడిగా ఒక ఎన్నికని గెలవాలంటే క్షేత్రస్థాయిలో ఎటువంటి వ్యూహాలు పన్నాలి? ఆయన ఒంటరిగా పోరాటం చేశాడు. నియోజకవర్గం అంతా కూడా తానే తిరిగి రోడ్ షోలు నిర్వహించి ఒంటి చేత్తో గెలిపించాడు. ఇది గ్రహించాలి. ప్రభుత్వం పట్ల విశ్వాసంతో, పరిపాలన పట్ల ఆదరణతోటి ప్రజలు ఓట్లేశారు. రౌడీజానికి భయపడే రోజులు పోయినాయి. ఇవాళ మీడియా డేగ కన్నులతో పరీక్షిస్తా ఉంది. ఎవరైనా రౌడీజం చేసి మనగలిగే రోజులు కావండి, ఆ రోజులు పోయినాయి. ప్రేమతోటి గెలుస్తారు, పని చేసి గెలవాలా. ఇవాళ ఆ రోజు అది గుర్తించమని నేను బీఆర్ఎస్ మిత్రుడిని కోరుతా ఉన్నాను. మేము సాధించిన విజయానికి ఒక అగౌరవం ఆపాదించొద్దని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మీరు ఓటమికి విశ్లేషించుకోండి, ఎందుకు ఓడిపోయారో విశ్లేషించుకోండి. తర్వాత ఎలక్షన్స్ లో మీరు ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప మీరు ఏదో బురదేయటం అనే ప్రయత్నం చేయొద్దు. అది కరెక్ట్ కాదు, ప్రజలు నమ్మరు కూడా. మీరు ఏ కాలంలో ఉన్నారో నాకు అర్థం కావట్లా. ఇవాళ మోడర్న్ యుగం ఇది. కాంగ్రెస్ పార్టీ విజయం ఐకమత్యంతో కాంగ్రెస్ శ్రేణులు పోరాటం చేసినాయి. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలు ఆశీర్వదించారు. ప్రభుత్వం చక్కగా పరిపాలన చేస్తా ఉంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తా ఉంది. పకడ్బందీ అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న సామాజిక పరిస్థితులు కూడా ఈ రోజు విజయానికి కారణమైనవి. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, వాస్తవాలు మాట్లాడుకుందాం. అంతేగాని బుర్ర జల్లటాలు, ఊరికి నిందలు వేయటాలు, మేము రౌడీజం చేసి బూతుల్లో లాక్కున్నారు స్లిప్పులు, ఇవన్నీ ఏంటండి? ఇది కరెక్ట్ కాదని ఖండిస్తా ఉన్నాను. కాంగ్రెస్ మిత్రులు వాస్తవాలు మాట్లాడాలి. ఇదే ప్రైమ్ 9 లో వచ్చినట్టే నేను పంపిస్తా. ఎంతమంది ఎమ్మెల్యేలు వెహికల్ సార్ ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, ఒక్క నిమిషం ఉండండి. ఆయన కంప్లీట్ అయ్యాక మీరు స్టార్ట్ చేద్దరు. ఒక్క నిమిషం సార్. బాజీ గారు, వెంకటేశ్వర గారు మీకు ఏదో క్వశ్చన్ వేస్తారు, వేసిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. మాట్లాడండి వెంకటేశ్వర గారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, సరే సార్ ఒక పార్టీ ఉద్దేశం సార్ చెప్తున్నాడు, నేను నా వ్యక్తిగత అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం చెప్తాను. మీ ఎమ్మెల్యేలు, మీ స్థానికత లేని ఎమ్మెల్యేలు బైకుల మీద తిరిగినాయి, మీ వైరల్ అయినాయి, మీ టీవీలలో వచ్చినాయి, మీకు కనబడడం లేదా? ఎలక్షన్ కమిషన్ ముందు ఓల్డ్ సిటీలకు వెళ్ళి బస్సులు వచ్చినాయి, మీకు కనబడడం లేదా? ఎలక్షన్ రోజు ఇతరులు అక్కడ ఉండడానికి ఆస్కారం లేదు, మీకు కనబడడం లేదా? టీవీలు వాళ్ళు చూపెట్టట్లేదా? ఓకే, ఎస్ కంటిన్యూ చేద్దాం సార్.
సునీత రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. ఓవరాల్ గా ఒక నిమిషం. ఎస్ వస్తాను సార్, వస్తాను మళ్ళీ వస్తాను మళ్ళీ తిరిగితే తిరుగు మళ్ళీ గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్, ప్యానెల్ మేడం సునీత రెడ్డి గారు నమస్కారం.